ప్రధానంగా ఆహ్వానిస్తున్నాం. గారైనటువంటి యామి యాదవ్ గారిని కూడా మన సారు అని బొకేతో క్యాలెండర్ అప్డేట్ చేసుకోవాలి. మాత్రమే ఆ క్యాలెండర్ లో సూపర్వైజర్స్ కానీ అందరూ కూడా హోమ్ విజిట్ చేశారు. హోమ్ విజిట్స్ చేసి అందరికీ కూడా తల్లిపాల యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈసారి మన ఈ వారోత్సవాల లక్ష్యం ఏంటంటే ఈ తల్లిపాల ముఖ్యత ప్రాముఖ్యత గురించి అందరికీ కూడా అవేర్నెస్ కలుగు చేయడం, అలాగే ప్రభుత్వ సిబ్బంది కావచ్చు, ఆరోగ్య సిబ్బంది కావచ్చు, పబ్లిక్ అందరితో కలిసి ఈ వారోత్సవాల గురించి అందరికీ తెలియచేయడం, అట్లాగే మనకి దీనికి సంబంధించిన చట్టం గురించి అమలయ్యేలాగా చేయడం. సో ఇన్ఫెంట్ మిల్క్ సబ్స్టిట్యూట్స్ చట్టం సరిగా అమలయ్యేలాగా చూడటం ఈసారి మన ముందున్న లక్ష్యాలు. సో ఈ వారం అంతా కూడా మన సిబ్బంది బాగా చక్కగా పనిచేసి ఉన్నారు. సో ఈ రోజు ముగింపు సందర్భంగా మనం కొంతమంది తల్లులను అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్ని తర్వాత దీనిలో చక్కగా పనిచేసిన మన సిబ్బందిని సత్కరించుకోవడానికి మనం ఈ సమావేశము ఏర్పాటు చేశాము. సో మనం ఇంత టైట్ షెడ్యూల్లో కూడా మన సమావేశానికి జాయింట్ కలెక్టర్ గారు రావడం అనేది మన యొక్క అదృష్టము. సో మనకి ఈ తల్లిపాల ప్రాముఖ్యత గురించి మరొక్కసారి సార్ మీ అందరికీ కూడా తెలియచేయాలని చెప్పేసి సార్ని కోరుతున్నాను. బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ గత వారం నుంచి మనము ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నామంటే దీని యొక్క ఇంపార్టెన్స్ ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీకి, ప్రతి ఒక్క మహిళకు చేరాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మనము ఎప్పుడు వింటూ ఉన్నాం, యంగ్స్టర్స్ ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ దిస్ కంట్రీ, ఫ్యూచర్ ఆఫ్ దిస్ వరల్డ్ అంటాం. ఈ యంగ్స్టర్స్ ఎక్కడో ఆకాశం నుంచి రావట్లేదు. ఇప్పుడు బిడ్డలుగా ఉన్న చిన్నపిల్లలే ఫ్యూచర్లో యువతులుగా మనకు తయారవుతారు. వాళ్ళ యొక్క సక్సెస్తోనే మన రాష్ట్రం యొక్క, దేశం యొక్క సక్సెస్ ఉంటుంది. సక్సెస్ అంటే ఏంటి? సక్సెస్ అంటే ప్రతి ఒక్కరు కూడా 3 పూట భోజనంతో ఉండడానికి ఒక ఇల్లు, అదేవిధంగా దేర్ బేసిక్ నీడ్స్ మీట్ చేసేటట్టు ఉండాలి. వాళ్ళందరికీ కూడా పెర్ క్యాపిటా ఇన్కమ్ అనేది కూడా వాళ్ళు కావాల్సిన బేసిక్ నీడ్స్ని మీట్ చేసుకున్నట్టు పెర్ క్యాపిటా ఇన్కమ్ కూడా ఉండాలి. ఇది మనము ప్రతి ఒక్క బిడ్డకి, ప్రతి ఒక్క తల్లి ఇవ్వగలిగితే ఆ బిడ్డలందరూ కూడా వాళ్ళకు ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ చాలా చక్కగా పనిచేస్తుంది. ఎటువంటి రోగాలు ఫ్యూచర్లో లేకుండా ఉంటుంది. నేను చెప్పడం కాదు, పెద్దవాళ్ళు చెప్పడం కాదు, దిస్ ఇస్ ప్రూవన్ ఇన్ రీసెర్చ్. సో దాన్ని ఒక అవగాహన ప్రతి ఒక్కరికి చేరాలని ప్రభుత్వం ఒక ఉద్దేశం. మనం కూడా చాలా కార్యక్రమాలు చేపడుతున్నాము, పోషణ అభియాన్, ఇది అది అని. అవన్నీ కూడా సెకండరీ వెన్ కంపేర్ టు బ్రెస్ట్ ఫీడింగ్. సో ఈ జనరేషన్లో, ఎస్పెషలీ యంగర్ జనరేషన్ విమెన్ మధ్యలో ఈ బ్రెస్ట్ ఫీడింగ్ మీద చాలామందికి అవగాహన ఉండట్లేదు. అదేవిధంగా అది ఎందుకు చేయాలి అనే ఒక ఇది కూడా ఉంది, అభిప్రాయం కూడా ఉంది. సో వీ హ్యావ్ టు ఎలిమినేట్ దట్ మిత్. వాళ్ళు మనసులో ఉన్న అపయోగాల్ని తొలగించాలి. వాళ్ళకు దీని యొక్క అడ్వాంటేజెస్ని మనము తీసుకువెళ్ళాలి. ఇది ప్రతి ఒక్క అంగన్వాడీ వర్కర్కి ఉన్న బాధ్యత. ఆ విధంగా హెల్తీగా, ప్రొడక్టివ్గా ఉండాలి బ్రెస్ట్ ఫీడింగ్. దానికి సబ్స్టిట్యూట్ ఏమి లేదు. మీరు నుంచే వీ షుడ్ స్టార్ట్ ఫోకసింగ్ ఆన్ దేర్ హెల్త్.
వాళ్ళు హెల్తీగా ఉంటేనే బిడ్డలు హెల్తీగా ఉంటారు. చాలామంది అనిమిక్ మదర్స్ ఉన్నారు, మార్టాలిటీ కూడా ఎక్కువ ఉంది. సో MMR షుడ్ బి జీరో. వీ షుడ్ రీచ్ జీరో లెవెల్ ఇన్ MMR, జీరో లెవెల్ ఇన్ IMR. అది చేయాలంటే ఈ స్టేజ్ నుంచే మొదలు పెట్టాలి. దానికి ఇంకా ఒక స్టెప్ ముందుకు వెళ్ళాలి. వాళ్ళు పెళ్ళి అయ్యేటప్పుడే 18 సంవత్సరాలు ఎట్టి పరిస్థితుల్లో నిండి ఉంటారు. ఎక్కడ కూడా చైల్డ్ మ్యారేజెస్ అనే పదాలు వినకూడదు. సో అది కూడా మీ చేతిలోనే ఉంది. ఇట్ ఈస్ వెరీ మచ్ విత్ ఇన్ అవర్ డిపార్ట్మెంట్. మన హెల్ప్ లైన్ నంబర్స్ యాక్టివ్గా పనిచేయాలి. సో దట్ వాళ్ళు ప్రతి ఒక్క మహిళ కూడా ఆ మ్యారేజబుల్ ఏజ్ అనేది మనం చూసుకోవాలి. ఆ మ్యారేజబుల్ ఏజ్లోనే పెళ్లి జరగాలి. పెళ్లి జరిగితేనే పిల్లలు కూడా మనకు హెల్తీగా పుడతారు. సో కాబట్టి వీ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ దట్ స్టేజ్, రైట్ ఫ్రమ్ దేర్ అడాలసెన్స్. వీ షుడ్ ఎడ్యుకేట్ ఆన్ దేర్ పర్సనల్ హైజీన్ గురించి ఎడ్యుకేట్ చేయాలి. దెన్ అడాలసెన్స్ తర్వాత రోజుల్లో వెళ్ళి ఎక్కడ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేది కూడా మనము తెలియజేయాలి. అండ్ ఎస్పెషలీ దిస్ జనరేషన్ దర్ ఇస్ హెసిటెన్సీ, యంగ్ జనరేషన్ ఆఫ్ గర్ల్స్ దర్ ఇస్ హెసిటెన్సీ. బట్ దీన్ని చేయకుండా, బ్రెస్ట్ ఫీడింగ్ చేయకుండా పోవడం వల్ల ఫ్యూచర్లో వచ్చే సమస్యలు కూడా ఉన్నాయి. దెర్ ఆర్ కేసెస్ ఆఫ్ క్యాన్సర్, కేసెస్ ఆఫ్ సమ్ అదర్ ఇష్యూస్ బికాస్ ఆఫ్ నాట్ డూయింగ్ బ్రెస్ట్ ఫీడింగ్. దానివల్ల ఫీడింగ్ చేయకుండా ఉండడం వల్ల వచ్చే బాధలు కూడా, సమస్యలు కూడా మనము మహిళ దగ్గర తీసుకువెళ్ళాల్సిన అవసరం ఉంది. మీరందరూ చాలా చాలా ప్లాన్ విర్చువల్ వర్క్షాప్స్, హోమ్ విజిట్స్ అని కూడా చేస్తున్నారు. ఇక్కడ మనకు మెయిన్గా మెడికల్ అండ్ హెల్త్ ICDS ఒక కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ అనేది చాలా అవసరం. మనం ఐసోలేటెడ్గా పని చేస్తే మా పని మేము చేసుకోగలుగుతాము, హెల్త్ వాళ్ళ పని చేస్తారంటే అని కాదు. ఇక్కడ రెండు డిపార్ట్మెంట్ ఒక అనుసంధానం చాలా చాలా కీలకం. రెండు డిపార్ట్మెంట్స్ మెడికల్ అండ్ హెల్త్ యాజ్ వెల్ యాజ్ ICDS కలిసి పని చేస్తేనే మనం అనుకున్న MMR కానీ IMR కానీ, లేకపోతే మన మ్యామ్ న్యూట్రిషన్ అమాంగ్ చిల్డ్రన్ SAM-MAM అంటాం. ఈ SAM-MAM కానీ తగ్గించాలంటే ఇద్దరు కలిసి పని చేయాలి. సో ఐ రిక్వెస్ట్ ఆల్ CDPOs కూడా వచ్చి ఉంటారనుకుంటున్నాను. మీ పరిధిలో ఉన్న CHC కానీ PHC కానీ రెగ్యులర్గా మీటింగ్ పెట్టండి. రెగ్యులర్గా మనము వాళ్ళకి ఇచ్చే సర్వీసెస్, మెటర్నల్ అండ్ చైల్డ్ MCH రిలేటెడ్ సర్వీసెస్ అన్నీ కూడా ప్రాపర్గా అందుతున్నాయా లేదా, వాళ్ళకి ఎటువంటి గ్యాప్స్ ఉన్నాయనేది కూడా మీరు కోఆర్డినేట్ చేస్తూ, ఈ బ్రెస్ట్ ఫీడింగ్తో పాటు నేను అన్నట్టు కొద్దిగా ముందుకు వెళ్ళి రైట్ ఫ్రమ్ అడాలసెంట్ గర్ల్స్ ఒక హెల్త్ నుంచి, అదేవిధంగా పోస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళు తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా మీరందరూ కూడా చర్చించాలి. దాని యొక్క వివరాలని ప్రతి ఒక్క మహిళకు తీసుకువెళ్ళాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. ఈ వీక్ని విజయవంతంగా పూర్తి చేసిన ఈ డిపార్ట్మెంట్ సభ్యులందరికీ, PD గారికి, APD గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకొని ఈ అవకాశం ఇచ్చిన వాటికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. అందరూ ఒకటై వచ్చి దీవెనలియాలి, పేలున్నవాణి ఇల్లాలికి శ్రీమంతం, మడియుండే సౌభాగ్యం. ఇల్లాలికి శ్రీమంతం, మడియుండే సౌభాగ్యం. దేవతలందరూ ఒకటి సౌభాగ్యం. ఇల్లాలికి శ్రీమంతం, మడియుండే సౌభాగ్యం.
ఎవరు పాడగలరు కన్న తీయని రాగం